ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితం మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన ప్రకాష్ గౌడ్ సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రకాష్ గౌడ్తో పాటు పలువురు కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ రైతులు ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లుగా ప్రకాష్ గౌడ్ వెల్లడించారు. రైట్, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మొత్తానికి కాంగ్రెస్ చాలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ ఆకర్ష్ని కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకొక ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు కనబడుతున్నాయి. రేపు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాష్ గౌడ్ తో ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. రేపు ఉదయం 10 గంటలకు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికీ ఆ దిశగా ఆయన కార్యకర్తలతో కూడా మాట్లాడారు. ఈ రోజు మొత్తం కూడా కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. అందరూ కూడా కాంగ్రెస్ లోకి వెళ్దామని చెప్పడంతో ఆయన కూడా డిసైడ్ అయిపోయారు. రేపు ఉదయం 10 గంటలకు ఆయన చేరడం లాంఛనమే అని కూడా మనకు తెలుస్తామని. మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వేగంగా ఆపరేషన్ ఆకర్షణ అయితే చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ లోకి జాయిన్ చేసుకుంటుంది. మరికొంతమంది హైదరాబాద్ సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లోకి చేరబోతున్నట్టయితే ప్రచారం అయితే ప్రస్తుతం సాగుతుంది. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు కొంతమంది ముఖ్య నేతలు రాజధానికి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. అప్పట్లోనే ఆయన పార్టీ మారుతారని ఒక చర్చ అయితే సాగింది. అప్పుడే కలిశారు, కానీ ఆయన కొద్ది రోజులు వేచి చూశారు. ఎందుకంటే కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాకనే ఇప్పుడు పార్టీ మొత్తం కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆయన పార్టీలో చేరినట్టుగా కూడా మనకు స్పష్టమవుతోంది. ఈ రోజు ఉదయమే ఆయన తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. తాను అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను. గత ప్రభుత్వం హయాంలో కూడా అభివృద్ధి జరిగింది, కానీ ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరితేనే అభివృద్ధి సాధ్యమవుతున్నట్టు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగానే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా టీడీఎల్పీని అదేవిధంగా టీఎల్పీని విలీనం చేసుకున్న దిశగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.